మీ ఆటలు గట్టి పెడతారా? జరగబోయే వరల్డ్ ఛాంపియన్షిప్స్ కి చెందిన ఏ బ్లాక్ లో మీరు మొదటి రౌండ్ లో పాల్గొంటారు. ఏంటి ఏ బ్లాకా? ఈ టోర్నమెంట్ కి సంబంధించినంత వరకు ప్రపంచంలో ఉన్న అన్ని టీమ్స్ ని 2 బ్లాక్స్ గా స్ప్లిట్ చేశారు, A and B. మీరు ఏ బ్లాక్ ని దాటి రాగలిగితే తరువాత టోర్నమెంట్ ఫైనల్ రౌండ్ లో బి బ్లాక్ లోని టాప్ టీమ్ తో మీరు పోటీ పడతారు. అందులో ఎవరైతే గెలుస్తారో వాళ్లే వరల్డ్ ఛాంపియన్స్. వరల్డ్ ఛాంపియన్సా? నాకు ఆ పేరు బాగా నచ్చింది. అది సరే గాని మా మొదటి ఆపోనెంట్స్ ఎవరు? వాళ్లే టీమ్ చైనా, టీమ్ వ్యాంగ్ యూ జాంగ్. వ్యాంగ్ యూ జాంగా? తను ఒక స్ట్రాంగ్ ఒపోనెంట్ అనే నేను విన్నాను. ఇప్పుడు తనతో బ్యాటిల్ చేయాలనిపిస్తోంది. నీలాగా నేను పోటీ పడుంటే ఈ డైలాగ్ నేను చెప్పేవాడిని. ఇదొక విశాల ప్రపంచం. ఈ టోర్నమెంట్ లో మీరు ఇంతవరకు ఎప్పుడూ ఊహించని ఎంతో బలమైన అపోనెంట్స్ ని ఎదుర్కొంటారు. ఒక్కటి గుర్తుంచుకోండి, పోటీ భవిష్యత్తును నిర్ణయించబోయేది బ్లేడర్ ఆత్మవిశ్వాసమే. ఈ విషయాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు. అర్థమైంది. జపాన్ యొక్క ఎంట్రీ టీమ్ గ్యాన్ గ్యాన్ గ్యాలక్సీ. జింగా వచ్చేసాను. సుబాసా సిద్ధం. మేసమోనే యా యూ ఉన్నాను. మడోకా. చెప్పండి. ఇది మీ టోర్నమెంట్. జరగబోయే బేబ్లేడ్ ఛాంపియన్షిప్ లో మీరే విజేతలుగా నిలవాలి. గుడ్ లక్ మై డియర్ ఫ్రెండ్స్. ధైర్యంగా పోరాడండి. ఏ మాత్రం పట్టుదలకుండా ఇందులో గెలవాలి. అలా చూడు. సూపర్. మీరందరూ ఇప్పుడు నాకు అండగా నిలబడుతున్నారు. దానికి ప్రతిఫలంగా రాబోయే పోటీలలో నేను ఖచ్చితంగా గెలుస్తాను. మనం అందరం కలిసి దీన్ని సాధిద్దాం. యా, తప్పకుండా మేవిందులో సాధిస్తాం. సూపర్. ఎలాగో అలా చైనాకి మనం వచ్చేసాం. వావ్, ఈ చోటు సూపర్ గా ఉంది కాదు? అవును, అదేంటి? ఏంటిది? కాస్త మీరందరూ అరవకుండా ఉంటారా? నాకెందుకో ఇబ్బందిగా అనిపిస్తోంది. నువ్వు ఇబ్బంది పడేటప్పుడు కూడా చాలా క్యూట్ గా ఉన్నావు. సరే, అది వదిలిపెట్టండి. చివరికి మనం చైనాకు వచ్చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఏ బ్లాక్ లో మన మొదటి పోటీ 3 రోజుల్లో ప్రారంభం కాబోతోంది. అయితే అంతవరకు మనందరం ఏం చేయాలి? ఇది మరీ అంత పెద్ద విషయమేం కాదు. మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. ఏంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలా? ఆలోచించండి. ఇక్కడ షియో మేమే తప్ప మన అపోనెంట్స్ ఎవరో కూడా మనకి సరిగ్గా తెలీదు. ఏంటి నిజమేనా? ఓహో, నాకు అర్థమైంది. వాళ్ళని రహస్యంగా ఫాలో చేసి అన్ని విషయాల్ని సేకరించాలి, అంతేనా? సరిగ్గా చెప్పావు జింగా. శత్రువుల గురించి మనం ఎంత తెలుసుకుంటే పోటీ పడేటప్పుడు మనకు అంత మంచిది కదా. ఇప్పుడు మన ప్లాన్ అదే కదా. ఇంకేంటి, రండి మన వెంటనే వెళ్ళి వాళ్ళ పూర్తి రహస్యాలేంటో తెలుసుకుందాం. యా భలే! అదిరిపోయింది. చైనాకి ఎప్పుడు వచ్చినా సరే గ్రేట్ వాల్ ని చూడకుండా అస్సలు వెళ్ళకూడదు. అది సరే గాని పాండాస్ ఎక్కడున్నాయి? పాండాసా? చైనాకి ఎప్పుడు వచ్చినా సరే చైనీస్ ఫుడ్ తినకుండా ఇక్కడ నుంచి వెళ్ళకూడదు. పాండాస్ ఎక్కడున్నాయి? నేను పాండాస్ చూడాలి. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఏంటి ఇంత పెద్దదా? చైనాకి ఎప్పుడు వచ్చినా సరే ఫర్బిడెన్ సిటీని చూడకుండా వెళ్ళకూడదు. పాండాస్ ఎక్కడున్నాయి? ఏ పాండాస్? ఇక్కడ పాండాస్ అసలు ఉండవు. ఇక్కడ భలే ఉంది. అమ్మయ్య, కడుపు నిండా తిన్నాం, అన్నిటినీ చూసేసాం. ఇప్పుడు రెస్ట్ తీసుకుందాం. కానీ మేసమని అడిగినట్టు ఇక్కడ పాండాస్ మాత్రం లేవు. మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? మనం ఇప్పుడు చైనా గురించి తెలుసుకోవడానికి ఇంత దూరం రాలేదు. మనం ఎదుర్కోబోయే వ్యాంగ్ యూ జాంగ్ టీం గురించి తెలుసుకోవాలి. అదే ఇప్పుడు మనం చేయాల్సిన పని. మీరందరూ ఈ విధంగా ఉంటున్నారంటే అసలు నమ్మలేకపోతున్నాను. ఎందుకని వీళ్ళిద్దరూ మన గురించి ఇలా మాట్లాడుతున్నారు? వాళ్ళ గురించి మాకేమీ తెలియదు. అలాంటప్పుడు ఏం చెయ్యాలి? ఒక కొత్త దేశానికి వచ్చిన తర్వాత అక్కడుండే విషయాలన్నీ తప్పకుండా చూడాలి. అవును, కరెక్ట్ గా చెప్పావు. మీరు చెప్పింది కూడా నిజమే, కానీ పనుంది. అది బేబ్లేడ్ కదూ? ఎవరు బ్యాటిల్ చేస్తున్నారు?
మేమే అది సరే, అసలు నీకేమైంది? ముందులాగా నీకు ధైర్యం లేదా ఏంటి? ఒంటరిగా మాతో పోటీ పడతానని మాకు మాటిచ్చావు. ఇప్పుడు నువ్వు కనీసం వెనకడుగు కూడా వెయ్యలేవు. ఇందులో గనక గెలిస్తే ముందే చెప్పినట్టు మీ బేస్ మేము తీసుకుంటాం. ఒకవేళ మీరు ఇందులో ఓడిపోతే ఈ పిల్లల దగ్గర నుంచి తీసుకున్న బేస్ అని తిరిగి ఇచ్చేయాలి. ఒప్పుకుంటారా? అలాగే, మేము తప్పకుండా ఇస్తాం. అంతకన్నా ముందు నువ్వు గెలవాలి కదా. ఫెరోషియస్ టైగర్ బాల్స్. ఏం చేస్తున్నావు? సోరింగ్ ఫైర్ బర్డ్. ఫైటింగ్ స్కేట్ ఫ్లాష్. మర్యాదగా పిల్లల దగ్గర నుంచి తీసుకున్న బేస్ ని ఇచ్చేసి వెళ్ళిపోండి. మేము దీన్ని అసలు మర్చిపోము. మళ్ళీ నా దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకోకూడదు. అదిరిపోయింది కాదు. ఇంతకీ తను వాంగ్ యూ జాంగ్ టీమ్ లో సబ్ మెంబర్ మాత్రమే. వాళ్ళెంత ప్రతిభావంతులో దీని ద్వారానే మనం తెలుసుకోవచ్చు. మీకు చాలా థ్యాంక్స్. ఇక మీదట ఇలాంటి వాళ్ళతో మీరు పోటీ పెట్టుకోకూడదు. అర్థమైందా? లేదు, అసలు పెట్టుకో. మేమే ఆ? జింగా, నీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. మొత్తానికి మీరు చైనాకి వచ్చేసారా? సరిగ్గా చెప్పావు. ఇక్కడ మేము టీం వాంగ్ యూ జాంగ్ తో పోటీ పడ్డానికి వచ్చాం. అంతేకాదు, మొదటి రౌండ్ లో మేము ఓడిపోకూడదు కదా. నిజానికి నిన్ను కలుసుకున్నందుకు సంతోషం. ఇంకా చెప్పాలంటే నీ కోసమే మేము వెతుకుతున్నాం. మేమే నన్ను వెతుకుతున్నారా? ఎందుకని? అదేంటంటే మడోక శత్రువుల గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ సేకరించాలని మాతో చెప్పింది. ఏంటి? హా? అది ఎలాంటి ఇన్ఫర్మేషన్? మాసిమోనే, నువ్వు కాస్త నోరు మూస్తావా? మీరు టీమ్ గా ఎలా ప్రాక్టీస్ చేస్తారో మేము చూడాలనుకున్నాం. అదే తను చెప్పాలనుకున్నాడు. ఇక చాలా జింగా. అవును, నిజమే. ఇంతవరకు మీ ట్రైనింగ్ సీక్రెట్స్ ఏంటో మాకు చూపించలేదు. కనీసం ఎప్పుడు చూపిస్తారా? తప్పకుండా చూపిస్తాం. థ్యాంక్స్ మేమే. ఈ సమాధానమే మేము ఎదురు చూసాం. అయితే పద వెళ్దాం. దీనివల్ల నాకు సమస్య లేదు, కానీ మీ కాన్ఫిడెన్స్ మాత్రం తగ్గిపోతుంది. అసలు నువ్వు ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నావు? అది చూస్తే మీకే అర్థమవుతుంది. నాయనో, మనం చేరుకోవడానికి ఇంకా ఎంత దూరం ఉంది? ఇంకా ఎంతో దూరం లేదు, కనబడుతుంది. అక్కడికి వెళ్ళాలి. భలే ఉంది. అంత ఎత్తులో ప్రాక్టీస్ చేసే ప్రదేశం ఉందా? అంటే మీరు ప్రాక్టీస్ చేయాలంటే రోజు ఇంత దూరం రావాలా? ఇంత దూరం ఎక్కి వచ్చాక కూడా మీలో ఎనర్జీ ఎలా ఉంటుంది? ఇలా ఎక్కడో ప్రాక్టీస్ లో ఒక భాగమే. అందుచేత మనం వేగంగా వెళ్ళాలి. ఓకేనా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? ఇప్పుడు నువ్వు నీ బ్యాలెన్స్ ని కోల్పోతే ఆ తర్వాత సరిగ్గా లాంచ్ చేయలేవు. నన్ను మన్నించండి. ఇది చాలా కష్టం. అసలు ఇదేం చోటో చెప్తావా? ఇదే మా ప్రాక్టీస్ ఏరియా. దీని పేరు బేలిన్ టెంపుల్. నువ్వు ఇప్పుడు టెంపుల్ అన్నావా? దాదాపు 4000 సంవత్సరాలకు పైగా ఈ బేలిన్ టెంపుల్ ఇక్కడే ఉంది. బెస్ట్ ప్లేయర్స్ అందరూ ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు. నువ్వా? వెల్కమ్ జింగా. ఈ బేలిన్ టెంపుల్ లో ప్రపంచంలో ఉన్న బెస్ట్ ప్లేయర్స్ అందరూ వాళ్ళ ప్రతిభని పెంచుకోవడానికి ఇక్కడికే వస్తారు. ఈ కఠినమైన శిక్ష పూర్తయిన తర్వాత ఈ చైనాలోని చాలా గొప్ప ప్లేయర్స్ అని ప్రకటించబడతారు. వాంగ్ యూ జాంగ్ లో మొత్తం 4 ఎలైట్ ప్లేయర్స్ ఉన్నారు. ఆ 4 ఈ దేశంలో చాలా గొప్ప వాళ్ళని ఎప్పుడో నిరూపించుకున్నారు. వావ్, ఇది చాలా గొప్ప విషయం. అయితే ఇక్కడ తీసుకుంటున్న స్పెషల్ ట్రైనింగే వాంగ్ యూ జాంగ్ యొక్క ముఖ్యమైన బలమని అంటావా? ఇంతకు ముందు మా కాన్ఫిడెన్స్ కోల్పోతామని చెప్పావు. అది మమ్మల్ని ఆట పట్టించడానికే కదా? అది పక్కన పెట్టి నాతో రండి. మీరు ఖచ్చితంగా ఒకళ్ళని మీట్ అవ్వాలి. అదెవరో కొంచెం చెప్తావా? అవును, ఏం జరుగుతుంది ఇక్కడ? చిత్తడి చేద్దాం.
అది నిజంగా చాలా సూపర్ గా ఉంది. అన్ని బేస్ ని తను ఒకే అటాక్ లో చిత్తడి చేశాడు. బేస్ ఎటువైపు నుంచి వస్తాయో తను చాలా సులభంగా కనిపెట్టేస్తున్నాడు. అసలేంటిదంతా? వీళ్ళందరూ ఎవరో? ఎవరిని చూసి ఏం అడుగుతున్నావు? నేను వీళ్ళని పరిచయం చేస్తాను. వీళ్ళు జపాన్ యొక్క రిప్రజెంటేటివ్స్, టీమ్ గ్యాంగ్ గ్యాంగ్ గెలాక్సీ యొక్క మెంబర్స్. నేను అలా మాట్లాడినందుకు నన్ను క్షమించండి. చైనా టీం కి నేనే లీడర్ గా ఉన్నాను. మా టీం పేరేంటంటే వాంగ్ యూ జాంగ్. నా పేరు డషాయన్ వాంగ్. నువ్వే చైనా టీం లీడర్ వా? ది షైన్ వ్యాంగా? బెయిలిన్ టెంపుల్ కి మీ అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. ఏంటి, షియూన్ ఇక్కడ నాయకుడా? నేను ఎప్పుడు నాయకుడిని ఎక్కడా చెప్పలేదే. లేదు, నువ్వు తప్పుగా అనుకోకు. తను మాట వరుసకలా అన్నాడు. టీం వాంగ్ యూ జాంగా? ఉండండి, నాకు విషయం అర్థం కాలేదు. జరగబోయే టోర్నమెంట్ లో మేమేనే కదా సబ్ మెంబర్. అయితే 4వ వ్యక్తి ఎవరు? అదడక్కండి. తను ఎక్కడుంటాడో కూడా మాకు తెలీదు. ప్రస్తుతం తను ఇక్కడ లేడు. త్వరలోనే మీరు అతన్ని కలుసుకుంటారు. అదంతా సరే గాని, ఇంతకీ మీలో జింగా అన్నది నువ్వే కదా? అవును, నేనే. నేను నీకు ముందే తెలుసా? హోహో, నాకు ముందే తెలుసు. ఎప్పుడైతే నువ్వు బ్యాటిల్ బ్లేడర్స్ లో గెలిచావో అప్పుడే నువ్వు చైనా మొత్తం ఫేమస్ అయిపోయావు. అలాగా? మంచి విషయమే. ప్రపంచంలో ఉన్న ఎంతో మంది బ్లేడర్స్ నీతో పోటీ పడాలని ఆశపడుతున్నారు. మరీ పొగుడుతున్నారు. కానీ కంగారు పడకు, వాళ్ళని మీట్ అయ్యే ఛాన్స్ నీకు దక్కదు. విషయం ఏంటంటే, మొదటి రౌండ్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్లే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళతో పోటీ పడతారు. అదే వాంగ్ యూ జాంగ్. నువ్విప్పుడేమన్నావు? మేము ఎలా ప్రాక్టీస్ చేస్తున్నామో చూసారుగా. అలాంటప్పుడు పోటీ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇదంతా మీరు చూసిన తర్వాత కూడా మీరు మాతో పోటీ పడాలనుకుంటున్నారా? అవును, అందులో అనుమానమే లేదు. మేమెందుకు గెలవలేం? ఏదో ఈ ప్రపంచంలో మీరు మాత్రం ప్రాక్టీస్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారే. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ రోజు రోజుకి బలంగా మారుతున్నారు. అందులో మేం కూడా ఉన్నాం. కఠినంగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళం ఎన్నడూ ఓడిపోం. ఒకవేళ మాతో పోటీ పడడానికి నీకు ధైర్యం ఉందంటే మేము పోటీ పడడానికి సిద్ధం. మీ మాటలు వినడానికి బానే ఉన్నాయి. పోనీ ఒక పని చేద్దాం జింగా, నువ్వు కూడా నాతో కలిసి ప్రాక్టీస్ చేయొచ్చుగా. మీరు చెప్పిన మాటలు నిజమో కాదో తెలుసుకోవడానికి ఇది ఒక ఆధారంగా మిగిలిపోతుంది. ఖచ్చితంగా నేను రెడీగా ఉన్నాను. జింగా, కావాలంటే నేను చేస్తాను, అందుకు సిద్ధం. మసిమోని ఊరుకుంటావా? ఏంటి ఎలా ఉంది? నేను ఇందులో బాగున్నాను కదా? నాకెందుకని యూనిఫామ్ ఇవ్వలేదు? ఎందుకంటే చూడడానికి బాగుండేవాడి. ఇక్కడ ప్యాండాసు లేవు, అలాగే యూనిఫామ్ కూడా ఇవ్వట్లేదు. పవర్ఫుల్ లాంచ్ కి చేతులు బలంగా ఉండడం ముఖ్యం. కావాల్సిన బలం దక్కాలంటే ఈ ప్రాక్టీస్ నాకెంతో తోడ్పడుతుంది. ఇంత బరువుగా ఉన్నదాన్ని నేను అదుపు చేయగలిగానంటే ఆ తర్వాత బలమైన బ్లేడర్ గా తయారవుతాను. ఇది చూడడానికి చాలా బాగుంది. చూస్తుంటే ఇది బాగా తేలిగ్గా అనిపిస్తోంది. సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ చాలా ఉన్నాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇక వాళ్ళ పని అయిపోయినట్టే. ఒక స్టడీ లాంచ్ కి బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి లాంచ్ చేస్తూనే ఇక్కడ తేలుతున్న ఈ దుంగల మీద నడుచుకుంటూ వెళ్తే మనం ఒక నిజమైన బ్లేడర్ గా తయారవ్వచ్చు. ఇది నేను చేయగలను, ఏ సమస్య లేదు. నేను చేస్తాను. పర్వాలేదు. యాక్చువల్ గా మొదటిసారి ప్రయత్నించినప్పుడే మీరు మీ టార్గెట్ ని ఛేదించారంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది. అద్భుతంగా చేసావు జింగా. అమ్మయ్యా, ఒప్పుకున్నాడు. ఇలా చూడు, నేను కూడా సరిగ్గా చేశాను. నువ్వు అది గమనించలేదా? మీరు ఏ పొజిషన్ లో ఉన్నా సరిగ్గా లాంచ్ చేయలేకపోయారంటే గెలుపు అనేది ఎలా ఉంటుందో మీరు అసలు తెలుసుకోలేరు. ఇక్కడున్న డమ్మీస్ దగ్గర నుంచి తప్పించుకొని సరిగ్గా లాంచ్ చేయగలిగామంటే అది మనల్ని ఒక నిజమైన బ్లేడర్ గా మార్చేస్తుంది. వీటి నుంచి తప్పించుకోవాలంతే కదా, మేం ప్రయత్నిస్తాం. ప్రయత్నిద్దాం, పద. అరే, అప్పుడే కింద పడిపోయారా? పర్వాలేదు, నేను ఇంకా ప్రాక్టీస్ చేయగలను. మీరిద్దరూ బానే ఉన్నారా? ఎందుకంటే మీరు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారో ఏంటో. వాళ్ళు ఇందులో ఎన్నో రోజులుగా శిక్షణ తీసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇందులో గొప్ప వాళ్ళుగానే ఉంటారు.
కరెక్టే, వాళ్ళకే అడ్వాంటేజ్ ఉంది. అయినా వీలైనంత వరకు మనం కూడా ప్రయత్నించాలి కదా. అందులో అనుమానమే లేదు. నన్ను మీరు ఆశ్చర్యపరిచారు. మీరేం సాధించగలుగుతారో నాకు అర్థమైపోయింది. ఒక బ్యాటిల్ బ్లేడర్ ఛాంపియన్ గా ఉండడానికి నువ్వు నిజంగా అర్హుడివే జింగా. ఆహా, వినడానికి చాలా సంతోషంగా ఉంది. నాకు నీ మాటలు వినబడుతున్నాయి. హలో, నీ మొదటి ప్రయత్నంలోనే నువ్వు ఇంతగా సాధించావంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను జింగా. అంటే నేను చేసినవన్నీ నీ కంటికి అస్సలు కనబడలేదా? నువ్వు అలిసిపోయి ఉంటావని నాకు తెలుసు. కావాలంటే నువ్వు నాతో టైం స్పెండ్ చేయొచ్చు జింగా. హా? ఓకే, కానీ మనం ఏం చేయబోతున్నాం? మనం ఇప్పుడు పోటీ పడబోతున్నాం. క్వాలిఫైయింగ్ కాంపిటీషన్ లో నిన్ను ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేశారు కాబట్టి నువ్వు పోటీ పడలేదు, అంతేగా? నీలో ఉన్న ఉత్సాహాన్ని బయటికి తీసుకురావడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది. నువ్వు ఇలా అంటావని నేను వెయిట్ చేస్తున్నాను. పోటీ పడడానికి నేను ఎప్పుడు సిద్ధమే. మొదలు పెడదాం. డిషాయన్. ఓకే, అయితే నిర్ణయించుకున్నాను. బ్యాటిల్ బ్లేడర్స్ ఛాంపియన్ అయిన నీతో పోటీ చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. పోటీకి సిద్ధంగా ఉన్నావా జింగా? సిద్ధమై ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నాను. నేను కూడా బ్యాటిల్ చేయాలి. ఇదే నా బే రాక్సరాఫా. రాక్ జిరాఫానా? ఎంత ఇది ప్రాక్టీస్ మ్యాచ్ అయినా సరే నేను మాత్రం పట్టు వదలను. అదే నాకు కావాల్సింది. నేను కూడా అంత తేలిగ్గా వదిలిపెడతాననుకోకు. 3, 2, 1 చిత్తడి చేద్దాం. వెళ్ళు పెగాసస్. అంతే, దాన్ని వదలకుండా అటాక్ చేస్తూనే ఉండవు. సూపర్ గా ఆడుతున్నావు జింగా. నీ దృష్టి మళ్లించుకో. సిద్ధంగా ఉండు డషాయన్. నువ్వు తప్పించుకోలేవు. స్టేడియం నుంచి బయటికి వెళ్ళేంత వరకు దాన్ని తరుముతూనే ఉండు జింగా. ఏంటి? రాక్సరాఫా స్ట్రాంగర్ స్లాష్. ఆ లోపు నీకు అంత అవసరం ఏంటి? జింగా, జాగ్రత్తగా గమనించు. కౌంటర్ అటాక్. గో పెగాసస్. అంతేనా? ఇవన్నీ అటాక్స్ అయితే ఖచ్చితంగా నువ్వు నా పెగాసస్ ని ఓడించలేవు. అందరూ చూస్తున్నారా? ఆ బ్యాంగ్యూ షాంగ్ లీడర్ ఏమాత్రం భయపడకుండా అక్కడే నిల్చుని ఉన్నారు. ఇంతవరకు తీసుకున్న ట్రైనింగ్ లో ఎటువంటి ఉపయోగం లేదనిపిస్తోంది. కానీ నాకెందుకో ఇది తేడాగా అనిపిస్తోంది. తేడాగానా? అసలు నువ్వేమంటున్నావు? ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, కానీ ఏదో తేడాగా ఉంది. ముందు నుంచే ఈ బ్యాటిల్లో పెగసస్ తన వంతు అటాక్ చేస్తూనే ఉంది, కానీ షైన్ బ్లేడ్ మాత్రం దాని వేగం అస్సలు తగ్గలేదు. నాకు అర్థం కావట్లేదు అసలు ఇక్కడ ఏం జరుగుతోంది. అయితే పెగసస్ చేసిన అటాక్స్ వల్ల దానికి ఏమాత్రం బాధింపు ఉండదా? దానిప్పుడు బ్యాటిల్ చేసేదే ఖచ్చితంగా డిఫెన్స్ టైపే, కానీ ఏమాత్రం డామేజ్ లేకుండా ఇంతసేపు పోరాడుతోందంటే ఆశ్చర్యంగా ఉంది. ఓ ఏంటది? వింగ్స్ మీద ఉన్న స్పిన్ ట్రాక్ రబ్బర్ తో చేయబడింది, అందుకే అది పెగసస్ అటాక్స్ నుంచి సులభంగా తప్పించుకోగలుగుతోంది. వాదా సంగతి. అందుకే అది కొంచెం కూడా స్లో కాకుండా ఉంటుందా? అంతేకాదు, పెగసస్ స్టామినా కూడా ఇప్పుడు తగ్గిపోతోంది. పెగాసస్. రాక్సరాఫా స్ట్రాంగర్ బజాజ్. పెగాసస్. రాను రాను పరిస్థితి దారుణం అవుతోంది. అక్కడి నుంచి తప్పించుకో జింగా. నీకసలు ఏమైంది జింగా? దీనికి మించిన శక్తి నీలో తప్పకుండా ఉంటుందని నేను అనుకున్నాను. నువ్వు చెప్పేది కరెక్టే. ఈ పోటీ ఇప్పుడే మొదలయ్యింది. ఓ, నువ్వు అలా వచ్చావా? సరే, నేను సిద్ధంగానే ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో నేను చూస్తాను. అలాగా? నువ్వు చూస్తావు కదా. పెగాసస్. ఆశ్చర్యంగా ఉంది. తను ఫినిషింగ్ మూవ్ ని ఎందుకని చివరిదాకా లాగుతున్నాడు? అంటే తను దేనికోసమైనా ఎదురు చూస్తున్నాడా? కమాన్, మమ్మల్ని మోసం చేయకూడదు, సరేనా జింగా? ఇప్పుడు అర్థమైంది. తన వ్యూహాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాడు. వెళ్ళు వెళ్ళు. స్పెషల్ మూవ్. స్టార్ బూస్టర్ అటాక్. దాన్ని చిత్తడి చేసాయి. రాక్సరాఫా స్ట్రాంగ్ సర్జ్. చిత్తడి చేద్దాం. మాసిమోనే, నువ్వు
నువ్వేం చేస్తున్నావు? స్ట్రైకర్ నువ్వు వేగంగా దూసుకు వెళ్ళు. ఏంటి నువ్వు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు మేసమోనే? గట్టిగా అరవకు. కానీ నువ్వు అలా చేయకూడదు. ఏంటి షైన్, నీకిందులో ఏమైనా అభ్యంతరమా? ఇంట్రెస్టింగ్ గా ఉంది. నిన్ను తక్కువ అంచనా వేయడం నాదే తప్పు. సరే, నిన్ను మొదటి రౌండ్ లో కలవడం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. డిషాయన్, అసలు నీకేమైనా మతిపోయిందా జింగా? నువ్వసలు ఏం వాగుతున్నావు? కాంపిటీషన్ కు ముందే నీ బెస్ట్ మూవ్ ని శత్రువుకి చూపించడానికి ప్రయత్నించా. ఏంటి ఏమన్నా? ముందు నిన్ను పొగుడుతున్నాడని నాకు అనిపించింది, కానీ ఆ తర్వాత తను ఎప్పుడూ అలా చెయ్యలేదు. తన ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? నీతో బ్యాటిల్ చేసి నీ స్పెషల్ మూవ్ ఏంటో తను తెలుసుకోవాలనుకున్నాడు. ఇప్పటికైనా అర్థమయ్యిందా? నాకు అర్థమైంది. స్టార్ బూస్టర్ అటాక్ గురించి ఇంకా చైనీస్ టీం కి ఏం తెలీదు. అందుకే మ్యాసిమోని నేను అడ్డుకున్నాడు. అవును, నిజమే. మన శత్రువుల గురించి ఏదైనా తెలుసుకోవచ్చని ఇక్కడికి వచ్చాం, కానీ వాళ్ళే మన గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అన్నిటినీ పాడు చేస్తుంటాను. నేను చాలా రోజులుగా పోటీ పడలేదు కాబట్టి ఇలా ప్రవర్తించాల్సి వచ్చింది. కనీసం ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు కదా. సరిగ్గా సమయానికి నువ్వు ఈ విషయాన్ని కనిపెట్టావు మ్యాసిమోనే. ఇలా చూడండి, ఎప్పుడు నంబర్ 1 మీతో పాటు ఉన్నప్పుడు కనీసం వాడికి మర్యాదైనా ఇవ్వండి. కనీసం ఇప్పుడైనా ఆ రాఫే శక్తి గురించి మనం తెలుసుకోగలిగాం. ఎంత బలంగా దాడి చేసినా అది దాన్ని తట్టుకుంటుంది. అది స్ట్రాంగ్ అయిన బేనే. అది ఏవైతే మనకేంటి? ఆపరెంట్ ఎంత ఉత్సాహంగా ఉన్నాడో అదే ఉత్సాహం మనకు కూడా వస్తుంది. ఇంకా ఎందుకని 3 రోజులు? ఇప్పుడే మొదలు పెట్టండి, ఎందుకంటే మా ప్రతిభ ఈ లోకమంతా చూసి మెచ్చుకోవాలి. నువ్వు ఇక్కడే ఉన్నావా? వెరీ గుడ్ మార్నింగ్.